వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నేడు సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కొంతమంది ముఖ్య ఫాలోవర్స్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఈరోజు కార్యక్రమాలు ఏ విధంగా జరగబోతున్నాయి, అదేవిధంగా సావిత్రిబాయి పూలే గురించి ఏం చెప్పబోతున్నారు ఒకసారి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎట్లా చూడొచ్చు, ఏమేమి కార్యక్రమాలు చేయబోతున్నారు ఈరోజు, అసలు ఏంది పూలే? ఈరోజు ప్రజల గొంతుకుగా నిలిచిన ఆర్టీవీ ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులందరికీ కూడా సావిత్రిబాయి పూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నా పేరు రంగు రాజేశం, సామాజిక న్యాయ వేదిక కన్వీనర్గా నేను వ్యవహరిస్తున్నాను. నేడు దేశవ్యాప్తంగా కూడా నేటికి 150 ఏళ్ల క్రితమే బడుగుల విద్య కోసం పోరాడిన ధీశాలిగా చరిత్రలో నిలిచిపోయిన సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నారు. చాలా సంతోషకరం. ఆమె సేవల్ని గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్ననే ఉత్తర్వులు జారీ చేసి నేటి 3 జనవరిని ప్రతి సంవత్సరం కూడా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఇంకా సావిత్రిబాయి పూలేకి దక్కాల్సిన రీతిలో గౌరవం దక్కలేదనే ఈ దేశపు బిడ్డల ఆవేదన. ఎందుకంటే మనం భరతమాత బిడ్డలుగా కొన్ని కఠిన వాస్తవాల్ని ఒప్పుకోక తప్పదు. మన దేశంలో చదువుకి ప్రతీకగా ఒక స్త్రీమూర్తిని సరస్వతి దేవిని పూజిస్తాం. కానీ 2000 ఏళ్ల పాటు ఈ దేశంలో కొనసాగిన కుల వ్యవస్థ నస్త్రీ స్వాతంత్రం అర్హతి అని ప్రకటించి స్త్రీలను విద్యకు సమానత్వానికి దూరం చేశారు. ఒకవైపు ఒక స్త్రీని చదువుల తల్లిగా ఆరాధిస్తూనే మరోవైపు స్త్రీలకు విద్యను దూరం చేసిన ఒక రకమైన అమానవీయ వ్యవస్థ ఈ దేశంలో కొనసాగింది. చరిత్రని చరిత్రగానే మనం స్వీకరించాలి. అయితే ఈ చీకటి రోజుల్లో స్త్రీలు కూడా మనుషులే, అదేవిధంగా దళిత బహుజన వర్గాలకు కూడా విద్య దక్కాలని చెప్పేసి ఒంటరి పోరాటం చేసిన పూలే దంపతులు మహాత్మా పూలే, సావిత్రిబాయి పూలే ఇద్దరు కూడా పూణే నగరంలో మహారాష్ట్ర అంతటా కూడా ప్రత్యేకంగా స్త్రీల కోసం, బడుగు వర్గాల పిల్లల కోసం పాఠశాలలు స్థాపించి వాళ్ళ విద్య కోసం ఒంటరి పోరాటం చేసిన ధీరోదాత్త చరిత్ర ఈ ఇద్దరిది కూడా. నిజంగా నేటి భరతమాత బిడ్డలందరూ ఆ త్యాగధనుల త్యాగాల్ని యాదికి తీసుకొని ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మనువాద దుర్మార్గులు రోడెంబడి నిలబడి, ఏమమ్మా సావిత్రిబాయి పూలే, యాడికి పోతున్నావు నువ్వు, మేము ఎవరికైతే విద్య కూడదని చెప్పామో వాళ్లకు నువ్వు చదువు చెప్పుతావంటూ నిలదీసి ఆమె ఒంటి మీద పేడ చల్లిండ్రు, ఆమె ఒంటి మీద బండలేసిండ్రు. ఆ తల్లి మన కోసం ఎంత ఆర్తి పొందిందంటే సంచిలో ఇంకొక 2వ చీర పెట్టుకుని పోయేది. ఈ దుర్మార్గులు బండలేసుడు పెండజల్లుడు కార్యక్రమం అయిపోయిన తర్వాత తెలిసిన వాళ్ళు ఒక పక్కింట్లో తల దాచుకుని చీర మార్చుకుని వెళ్ళి పిల్లలకు చదువు చెప్పేది. నిజంగా భరతమాత బిడ్డలందరూ కూడా ఆ తల్లికి ధన్యవాదాలు చెప్పాలి, ఆమె త్యాగాల్ని యాదుకుంచుకోవాలి. మరి ముఖ్యంగా సందర్భం ఏంటంటే ఆ దౌర్భాగ్యకరమైన పరిస్థితులు ఇంకా ఈ దేశం నుంచి విడిపోలేదు. ఏ మనువాద దుర్మార్గులు మా మాటే చెల్లుబాటు కావాలి, ఈ దేశంలోని మెజారిటీ వర్గాలు బానిసలుగా ఉండాలని ఆ రోజు జులుం చేసిండ్రో వాళ్ళ వారసులు ఇంకా యాడికి పోలేదు. వాళ్ళు ఎక్కడికో పోలేదు, ఈ గడ్డ మీద ఉన్నారు. ఇంకా ఏదో కొత్త కొత్త పద్ధతులలో వాట్సాప్ యూనివర్సిటీ ద్వారానో దేశం కోసం ధర్మం కోసం అంటూనో మతం పేరు మీద రెచ్చగొడుతూనే వాళ్ళ నీచపు వ్యవహారాన్ని ఇంకా కొనసాగించాలని చూస్తున్నారు. కాబట్టి 194వ జయంతి వేళ సావిత్రిబాయి పూలేకి నివాళి అర్పించడం అంటే ఏ దౌర్జన్య శక్తులకు వ్యతిరేకంగా ఆమె పోరాటం చేసిందో ఆ పోరాటాన్ని నేటి భారతమాత బిడ్డలందరూ కొనసాగించాలి. ఈ దేశంలో
కులం లేదు, మతం లేదు. భరతమాత బిడ్డలందరూ కూడా ఆ చీకటి శక్తులకు వ్యతిరేకంగా పోరాడి ఈ దేశాన్ని ఒక నవ్య పథంలో భరతమాత బిడ్డలందరూ సమానత్వం మెలిగే ఒక సమసమాజ వ్యవస్థ వైపు నడిపించడం అనేది ఒక దేశభక్తిత కర్తవ్యం. విదేశీ దాస్యం ఒకటైతే ఈ మనువాద దాస్యం అంతకంటే ఘోరమైంది. ఈ మనువాద దాస్యానికి వ్యతిరేకంగా జరగనున్న మరో స్వాతంత్ర పోరాటానికి స్ఫూర్తి ప్రదాతగా సావిత్రిబాయి ఫూలే నిలుస్తుంది. ఆమెను యాది చేసుకుందాం, ఆమె పోరాటాన్ని కొనసాగిద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. సావిత్రిబాయి పూలేకు దక్కవలసిన గౌరవం ఇంకా దక్కలేదు. పూర్తి స్థాయిలో ఇంకా ప్రభుత్వాలు పని చేయవలసి ఉందని చెబుతున్న పరిస్థితి. మనతో పాటు ఇంకొంతమంది ఇంటలెక్చువల్స్ ఉన్నారు, మాట్లాడి చెప్పు ఎట్లా చూడవచ్చు. నేడు సావిత్రిబాయి పూలే యొక్క జన్మదినాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. చాలా సంవత్సరాల తర్వాత స్త్రీల యొక్క ప్రాధాన్యతను ఇప్పుడు గుర్తించింది ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ. ఈ చైతన్యం ఇన్ని రోజులు ఇది చాలా నిగూఢంగా మసకబట్టలు చేసినారు మనవాదులు. విషయం ఏమిటంటే అప్పుడు ఆ 180 సంవత్సరాల 175 ఆ తర్వాత సావిత్రిబాయి పూలే పుట్టి 18 సంవత్సరాలు అయిన తర్వాత స్త్రీలకు కూడా విద్య అవసరమే అని చెప్పి గుర్తించి మహాత్మా జ్యోతిరావు పూలే తన భార్యకు ఆయన విద్య నేర్పడం జరిగింది. ఆయనే కాకుండా ఇప్పుడు ఏ విధంగానైతే ముస్లింలను టార్గెట్ చేసుకొని ఈ మనవాదులు వాళ్ళ మీద ఎట్లయితే దాడులకు పురికొల్పుతున్నారో, విద్వేషాన్ని రగులుస్తున్నారో, ఆ కమ్యూనిటీ చెందినటువంటి ఫాతిమా బి ముస్లిం అమ్మాయి కూడా సావిత్రిబాయి పూలేకి నిరంతరంగా విద్య నేర్పింది. అట్లాగే పూలే గారు కూడా నేర్పించారు. తర్వాత ఆమె విద్యావంతులు అయిన తర్వాత ఆమె చేసిన తర్వాత సావిత్రిబాయి పూలే సహకారంతో ఆయన నాయకత్వంలో ఆమె కేవలము స్త్రీల కొరకే విద్యను వాళ్ళు మొట్టమొదటిసారిగా గుర్తించి పాఠశాలలు స్థాపించి దానిలో ఇది ఒక కులానే బీసీ ఆ కులం ఈ కులాన్ని కాకుండా స్త్రీలను మాత్రమే తీసుకొని అందులో అగ్రవర్ణాల వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా వితంతులైనటువంటి బ్రాహ్మణ వనితలు కూడా ఉన్నారు. వాళ్లకు ప్లస్ ఇతర అన్ని కులాల వారికి, శూద్రులకు, తర్వాత అంటరాని జాతి వారికి అందరినీ కూడా ఒక దగ్గర తీసుకొని వాళ్ళు విద్య నేర్పించారు. ఎందుకంటే అప్పుడు బ్రాహ్మణవాదం చాలా బలంగా ఉండే మొత్తం భారతదేశంలో. శూద్రులకు విద్య పాములకు పాలని వాళ్ళ యొక్క విధానం అది. కానీ శూద్రులకు విద్య కాదు, స్త్రీలకు విద్య. మరి ఎందుకంటే నా స్త్రీ స్వతంత్ర భారత్ అని చెప్పిన వాళ్ళు కదా, వాళ్ళకి విద్య నేర్పడం అంటే వాళ్ళు సహించలేకపోయారు బ్రాహ్మణ వర్గాలు. అందుకే ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టుగా ఏంటంటే వాళ్ళు ఎన్నో ఆటంకాలు సృష్టించారు. ఏదో లోకం మునిగిపోతుంది, ఏదో సంక్షోభం రాబోతుంది, ఏదో విధ్వంసం జరగబోతుంది అంతగా ఫీల్ అయిపోయినారు ఈ అగ్రవర్ణ ఆధిపత్య భావజాలం ఉన్నటువంటి బ్రాహ్మణ వర్గం. వాళ్ళు అయినా వాటిని ఎదిరించి ఆమె నిలిచింది. నిలవటమే కాదు, భర్త అడుగుజాడలు నడుస్తూ అప్పుడు మహిళా విద్యకు ప్రాధాన్యత ఇస్తూ అందరు విద్యావంతులను చేస్తూ మహిళలని, తర్వాత భర్త చనిపోయిన తర్వాత కూడా తన సేవను కొనసాగించింది ఆమె. ఇట్లా కేవలం విద్యనే కాదు, రోగగ్రస్తులైనటువంటి వాళ్ళు, అనాథలు, వైద్యం అందని వాళ్ళకు కూడా ఆమె సేవ చేస్తూ మలేరియా ఉధృతంగా వ్యాపించినటువంటి తరుణంలో ఆ మలేరియా వ్యాధి కొరకు మలేరియా వ్యాధిగ్రస్తులకు తను సేవ చేస్తూ ఆ మలేరియాను సోకి తన ప్రాణత్యాగాన్ని భర్త చచ్చిపోయిన తర్వాత కూడా ప్రజల సేవలోనే తన ప్రాణాన్ని కోల్పోయినటువంటి మహాతల్లి. ఆ తల్లిని స్మరించుకోవడం అంటే మనం ఎంతో ఆమెకు ఇంకా రుణపడి ఉన్నాం. ఇవాళ ఈ సమాజం ప్రగతిదారిలో పయనిస్తుందంటే వాళ్ళు కారణము. అటువంటి మహానుభావులనే మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకునే తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా నా గురువులు వాళ్ళని చెప్పి వాటిని ఉధృతంగా తీసుకొచ్చి వల్ల రాజకీయంగా కూడా ప్రవేశాలు అంటరాని జాతులకు ఇప్పించిండు. ఇతరుల గురించి కూడా ఆలోచించుడు. ఆ పోరాటంలోనే ఆయన కూడా చాలా మటుకు సక్సెస్ అయ్యి ఇవాళ జ్యోతిరావు పూలే కానీ తర్వాత సావిత్రిబాయి పూలే గురించి కూడా ఇవాళ దేశవ్యాప్తం జరుపుకుంటున్నామంటే ఆ మహానుభావుల ఒక స్ఫూర్తి, వాళ్ళ ప్రజలు చేసిన సేవ. ఇంకా ఏమి వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ మార్పును అడ్డుకుంటాం అనుకుంటుంది బ్రాహ్మణ భావన ఎప్పుడుగానా. కానీ మార్పును వాయిదా వేయిస్తారేమో కానీ అడ్డుకోవడం వల్ల అబ్బతరం కాదని చెప్పి ఒకప్పుడు గుర్తించని ఆ మహానుభావులకు ఇవాళ ఇంత ప్రాధాన్యత లభిస్తున్నదంటే ఇప్పటికైనా బ్రాహ్మణ భావజాలం ఉన్న వాళ్ళు దీన్ని గమనించి ఈ యొక్క ప్రగతి పథంలో పయనించడానికి మానవ జాతిని తీసుకుపోవడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. ఇది పరిస్థితి. ఒక రకంగా సావిత్రిబాయి పూలే గురించి స్మరిస్తూ భావోద్వేగానికి గురవుతున్న పరిస్థితి కనపడుతుంది. మనతో పాటు
మరో వ్యక్తి ఉన్నారు, మాట్లాడుతాం. అన్న ఎట్లా చూడొచ్చు, ఏంటి అసలు? మీరైతే ఎన్నో ప్రత్యక్ష ఉద్యమాల్లో ఉన్నారు. సావిత్రిబాయి భారతదేశంలో కుల వ్యవస్థ పోవాలని చెప్పేసి దాని కొరకు అనేక ఉద్యమాలను నిర్వహించినటువంటి చరిత్ర సావిత్రిబాయి గారికి, అదేవిధంగా జ్యోతిరాం పూలే గారికి ఉంది. ఇవాళ 194వ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఒక దుర్మార్గమైనటువంటి కుల వ్యవస్థ భారతదేశంలో నిచ్చెన మెట్ల వ్యవస్థలాగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఈ దేశంలో అంటరానితనం తోటి మనుషులను పశువుల కన్నా కుక్కల కన్నా హీనంగా చూస్తున్నటువంటి తరుణంలో ఆస్తిపాస్తులు అనేటువంటివి ముఖ్యం కాదు, చైతన్యం అనేటువంటిది ముఖ్యం. ఆ చైతన్యం అనేటువంటిది విద్య ద్వారా మాత్రమే వస్తుంది. ఆ విద్య ద్వారా జ్ఞానం పెరగడం వల్ల అన్యాయాన్ని ప్రశ్నించేటటువంటి శక్తి వీరికి వస్తుంది అనేటువంటి దాన్ని సావిత్రిబాయి గారు ఆనాడు గుర్తించి ప్రధానంగా దళిత వాడళ్లలో స్కూళ్లను ఏర్పాటు చేసి విద్యాబోధనను అందించి వాళ్ళందరినీ చైతన్యవంతం చేసి ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని కొనసాగించినటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నారో జ్యోతిరాం పూలే గారు, అదేవిధంగా సావిత్రిబాయి గారు. జ్యోతిరాం పూలే గారు ఆయన ప్రధానమైనటువంటి వృత్తి పూలు అమ్ముకోవడం. పూల వ్యాపారం చేస్తూ 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 అతనికి ఆ పేరే చివరికి పూలేగా మారింది. నేను ఎందుకంటున్నానంటే భారతదేశంలో ఆనాటికి బ్రాహ్మణ భావజాలం, అంటరానితనం అన్ని రంగాలలో కూడాను తీవ్రంగా ప్రయాణిస్తున్నటువంటి క్రమంలో మనిషిని మనిషిగా చూడలేనటువంటి వ్యవస్థలో ఆనాడు ఉన్నటువంటి స్థితిలో ఈ దేశంలో మనుషులు అనేటువంటి వాళ్ళు గౌరవించబడాలి, మనుషులు అనేటువంటి వాళ్ళకు హక్కులు చెందాలి, మనుషులు అనేటువంటి వాళ్లకు న్యాయబద్ధంగా శ్రమ దోపిడీ జరగకుండా ఉండాలి, ఈ అంటరానితనాన్ని కూకటి వేర్ల కాడికెళ్ళి పారదోలాలి అనంటే సెప్టెంబరు 24 నుంచి 30 వరకు దాకా ఏదైతే సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళిద్దరు భార్యాభర్తలు కూడాను ఆనాడు జ్యోతిరాం పూలే గారు, సావిత్రిబాయి గారు ఏదైతే సహపంక్తి భోజనాలు అర్జన వాడళ్లలో అంటరాని వాడళ్లలో ఆ ప్రజల్ని చైతన్యవంతం చేసేసి ఏదైతే సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేసేసి అందరూ కూడాను కలిసి భోజనాలు చేయడం వల్ల కొంతలో కొంత చైతన్యం వచ్చేసి ఈ కుల వ్యవస్థ పోతుంది అని చెప్పేసి ఆనాడు ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాన్ని అక్కడక్కడ ఇప్పటి వరకు కూడా కొన్ని ప్రాంతాలలో నడుస్తూ ఉంది. కానీ చాలామంది ఏం మాట్లాడతారంటే ఇవాళ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది, ఇవాళ కులం అనేటువంటిది అప్రధానమైందని చెప్పేసి కొందరు కుహాన మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. కానీ అది వాస్తవం కాదు. అది చాప కింది నీరులాగా ఇంకా కులం అనేటువంటిది ఇంకా కొనసాగుతూ ఉంది, అంటరానితనం అనేటువంటిది కొనసాగుతూ ఉంది. ఆ క్రమంలో ఈ సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసినప్పుడు అర్జన వాడళ్లలో, గిరిజన వాడళ్లలో, అంటరాని వాడళ్లలో ఏర్పాటు చేస్తే అన్ని వర్గాల వాళ్ళు వచ్చేసి కూడా నా సహపంక్తి భోజనాలలో పాల్గొన్నారు. ఇంకా కులం ఎక్కడుందండి? ఇవాళ మేము దళిత వాడళ్లలోనికి వెళ్ళి దళిత వాడళ్లలో ఫంక్షన్లైనా లేకపోతే విందులు వినోదాలైనా మేము పోయి దాంట్లో పాల్గొంటున్నాం కదా, కులం ఎక్కడున్నది అని చెప్పేసి అగ్రవర్ణాల వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కొందరు. కానీ అది వాస్తవం కాదు. భోజనం చేసినంత మాత్రాన కులం పోయింది అని అనుకుంటే పొరపాటు. ఇవాళ మరి వాళ్ళ పిల్లలను దళిత వాడలలో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఇవ్వగలుగుతారా? గుండె మీద చేసుకొని చెప్పండి. అందుకే కులం ఇంకా అది కూకటి వేర్లలాగా ఇంకా పాతుకుపోయి ఉన్నది. దాన్ని కూకటి వేర్లలాగా సమానత్వం రావాలంటే సమసమాజ స్థాపన రావాలి. అందుకే ఎలుగెత్తి పిలుస్తుంది ఎదలో కర్తవ్యం, ఎలుగెత్తి పిలుస్తోంది ఎదలో కర్తవ్యం, లేచి నెరవేర్చమని వెంటనే పరిభ్రమిస్తోంది ప్రపంచం, లేచి నెరవేర్చమని వెంటనే పరిభ్రమిస్తోంది ప్రపంచం. కథం తొక్కుతోంది కాలం 1000 సంవత్సరాలు జ్యోతిరాం పూలే గారు అదేవిధంగా సావిత్రిబాయి గారి యొక్క జన్మదినాలు 1000 సంవత్సరాలు కొనసాగుతాయి. ఈ కుల వ్యవస్థ భారతదేశంలో పోనంత కాలం మరో ఉద్యమాలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ శ్రమ నుంచి ప్రతిదీ ఉద్భవిస్తూ ఉంది. ఆ ఉద్భవించినటువంటి ఉత్పత్తిలో శ్రామిక ప్రజల యొక్క శ్రమ దాగి ఉంది. కానీ దాన్ని మాత్రం కొంతమంది ఏ శ్రమతో, ఏ ఉత్పత్తితో, ఏ పంపిణీతో, ఏ నిర్మాణంతో సంబంధం లేనటువంటి వాళ్ళు దోసుకు తింటున్నారు. కనుక సమసమాజ స్థాపన రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఈ కుల వ్యవస్థ అనేటువంటిది భారతదేశంలో వేళ్ళూనుకుపోయింది. దీన్ని పెకిలించడం కానీ, దీన్ని పీకివేయడం కానీ ఇప్పటి వరకు ఎవరి తరం కాలేదు. కానీ దానికోసం అనేక ఉద్యమాలు, అనేక ప్రాణత్యాగాలు, అనేక ప్రాణ తర్పణలు చేసినటువంటి చరిత్ర ఉంది. మేమేమంటున్నామంటే ఈ దేశంలో కుల వ్యవస్థ పోవాలంటే ప్రపంచంలో ఏ దేశంలో కూడా మతం ఉంది కానీ కులం లేదు. ఓన్లీ భారతదేశంలోనే కులం ఉంది. ఈ కుల వ్యవస్థ ఎక్కడికి వెళ్ళొచ్చింది? ఈ కుల వ్యవస్థ ఎక్కడి నుంచి వేళ్ళూనుకొని ఉన్నది? దీన్ని పోవడం కోసం ఆనాడు
సావిత్రిబాయి గారు ఎనలేనటువంటి త్యాగాలు చేశారు, ఎనలేనటువంటి అవమానాలను ఎదుర్కొన్నారు. ఈ అగ్రవర్ణాల బ్రాహ్మణ భావజాలం కింద వాళ్ళు అనేక రకాలుగా నలిగిపోయారు. అయినప్పటికీ ఒక శక్తివంతమైనటువంటి ఒక ఉప్పెనలాగా, ఒక కెరటంలాగా లేచి ఈ సమాజానికి ఆదర్శవంతంగా ఉండాలనేటువంటి ఆ భావనతోటి ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేశారు. వారి అడుగులో అడుగేసి వారు నమ్ముకున్నటువంటి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి, మన భుజస్కంధాలపైన వాళ్ళ ఆశయాలను మోసినప్పుడు వాళ్ళకు నిజమైనటువంటి మనం నివాళులు అర్పించినటువంటి వాళ్ళం అవుతాం, వాళ్ళకు నిజమైనటువంటి ఒక సపోర్ట్ని ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం. మనంగా ఆత్మగౌరవంగా మన కాళ్ళపైన మనం నిలబడాలి. రేపటి సమాజం కొత్త పురోగతిని చూడాలి అని అంటే అది సమసమాజ స్థాపన రావాల్సిందే. అది మరొక కొత్త రూపంలో కొత్త ఉద్యమాలు, కొత్త పోరాటాలు జరగాల్సిందే. అది మహాత్మా ఏదైతే జ్యోతిరామ్ పూలే గారు కానీ, సావిత్రిబాయి గారు కానీ ఈ దేశానికి మొట్టమొదటి గురువులు వాళ్ళు. విద్యా బుద్ధులను, విద్యా వ్యవస్థను, స్కూళ్లను ఏర్పాటు చేసేసి అణగారిన, అట్టడుగు, దళిత సామాజిక వర్గాలకు విద్య, ఉద్యోగాలు, భద్రత, సమాజము మార్పు, మన బ్రతుకులు మారడానికి కోసం వాళ్ళు అనేక త్యాగాలు చేశారు. వాళ్ళ త్యాగదనులను ఇవాళ మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం వచ్చేసింది. ఇవాళ వారి కళలు నిజం చేయాలంటే మనం ఏదైతే ఉందో భారతదేశంలో కుల వ్యవస్థను కూకటి వేర్ల కాడికెళ్ళి పీకేయాలి. అది ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా, సామూహికంగా, సాంస్కృతికంగా ఒక మహత్తరమైనటువంటి వాళ్ళ ఆలోచన విధానంతో పోరాటాలు జరగాల్సిందే. ఈ భారతదేశంలో కుల వ్యవస్థను తులనాడాల్సిందే. ఈ మనువాదులు, అగ్రవర్ణాలు ఇప్పటిదాకా దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మొదలుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు దాకా వాళ్ళ సంస్కృతి కొనసాగుతుంది కనుక దాన్ని ఇంకా సాగనివ్వం. భవిష్యత్తులో ఉద్యమాలు, పోరాటాలు, అనేక మంది దళిత, బహుజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాల ప్రజలు కూడా చైతన్యవంతం కావాలి. మనమెంతో మన వాటంతా, మనమెంతో మన శక్తి అంతా, మనమెంతో మన రాజ్యాధికారం అంతా, ఈ భూప్రపంచంలో ఉన్నటువంటిదంతా కూడాను ప్రజలమయం కావాలి. ప్రజలు ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా, సామూహికంగా, సాంస్కృతికంగా ఎలాంటి శశబిషలు లేకుండా జీవించాలి. అలాంటి కళలు కన్నటువంటి జ్యోతిరామ్ పూలే గారు కానీ, సావిత్రిబాయి గారు కానీ వాళ్ళ కళలు నెరవేరాలని చెప్పేసి ఆశిద్దాం. అలాంటి ఉద్యమాలలో అడుగులో అడుగేసేసి ముందుకు నడిపిద్దామని చెప్పేసి దానికి అందరూ కూడాను ముందుకొచ్చేసి ఇట్లాంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ ప్రజానీకానికి పిలుపునిస్తున్నాం. భావజాల ఉద్యమ పోరాటాల స్ఫూర్తితోటి ముందుకెళ్దాడని చెప్పేసి వారి ఆశయాలు నెరవేరాలని కోరుకుందాం. ఒక విషయం చెప్పండి అన్న, ఎట్లా చూడొచ్చు, జనవరి 3 తారీఖు మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి విద్యా వ్యవస్థ కానీ, ఇప్పటి టీచర్లు కావచ్చు, అప్పటి భావజాలాన్ని ఏమన్నా పాటిస్తున్నారా? ఏంటి అసలు పరిస్థితి? అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి సమాజం దాన్ని పాటించడం లేదు. దాన్ని ఏంటంటే పాటిస్తున్నామని చెప్పేసి ప్రజలకు ఒక సంకేతాన్ని ఇస్తున్నారు తప్ప వాళ్ళు కన్నటువంటి కళలు ఏవైతున్నాయో ఆ స్ఫూర్తితోటి ఇప్పుడున్నటువంటి పాలక వర్గాలు కానీ, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ, ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఆ ఆలోచన విధానంతో కొనసాగడం లేదు. ఇప్పుడు దోపిడీ, అణిచివేత, పీడన, దాని వెలుగులో అనేక రకాల హక్కుల హరించి వేసేటటువంటి విధానం కొనసాగుతుంది. కానీ భారతదేశంలో ఆనాడు ఏదైతే సావిత్రిబాయి గారు కన్న కళలకు దీనికి భిన్నంగా ఉంది. అట్లాంటి ఆలోచన విధానం, వాళ్ళు నమ్ముకున్నటువంటి సిద్ధాంతం, వాళ్ళ ఆచరణలో ముందు పెట్టినటువంటి ఆలోచన విధానాన్ని భుజాన వేసుకొని ముందుకు తీసుకెళ్ళినప్పుడు మాత్రమే వారికి నిజమైనటువంటి వారి కళలు నెరవేరుతాయి. అట్లాంటి ఆశయంతో వచ్చినప్పుడు మాత్రం ఈ భారతదేశంలో కుల వ్యవస్థ అనేటువంటిది పోతుంది. ఉపాధ్యాయుల పరిస్థితి ఎట్లుందన్న? ఉపాధ్యాయుల పరిస్థితి ఇవాళ చూస్తూ ఉన్నాం కదా. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చేసినప్పటికీ సైతం ఇన్ని సంవత్సరాలుగా విద్యాబుద్ధులు చెప్పాల్సినటువంటి సైతంలో ఇలా గ్లోబలైజేషను, లిబరలైజేషను, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణలో ఇవాళ వాళ్ళందరూ కూడాను ఆ చట్రంలో కీలుబొమ్మలు అయిపోయారు. వాళ్ళందరూ కూడాను ఒక ప్లాస్టిక్ బొమ్మలాగా కీ ఇస్తే తిరిగేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ సొంత మేధాశక్తిని, వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని రేపటి సమాజంలో ముందుకు వెళ్ళడానికి కోసం వాళ్లకు ఒక కొత్త ఆలోచన విధానంతో వాళ్ళు ముందుకు వెళ్తలేనటువంటి స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలవుతలేవు. చెప్పేటటువంటి చదువులలో మొత్తం ప్రైవేటీకరణ. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడాను ఈ దళిత సామాజిక వెనుకబడ్డ వర్గాల వారికి రిజర్వేషన్లు లేవు. ప్రైవేట్ సంస్థలు పుట్టగొడుగులాగా పుట్టుకొస్తూ ఉన్నాయి. దాని నేపథ్యంలో చదువుకున్నటువంటి పిల్లలకు బయట ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. వాళ్ళందరూ కూడా రోడ్ల మీద పడేసి ఇవాళ ఏం చేయాలో అర్థమైతలేదు. ఇంటర్మీడియట్, డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు, ఎంటెక్లు, బీటెక్లు, ఉన్నతమైనటువంటి చదువులు చదివి పట్టాలు చేతబట్టుకుంటే అవి వాళ్ళకు పట్టడి అన్నం పెట్టలేనటువంటి స్థితిలో ఉన్నాయి. ఇటువైపున ఈ ప్రభుత్వాలు ఆలోచించాలి. అట్లాంటి శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి విజ్ఞానాన్ని అందించేసి వాళ్ళకు ఉపాధి, ఉద్యోగ మార్గాలు కల్పించి సమాజం అభివృద్ధి వైపు తీసుకెళ్లేటటువంటి వైపు ఆలోచిస్తే
దానికి ఒక సార్థకత ఉంటుంది. ఇవాళ మన కళ్ళ ముందు ఉన్నది, కొద్ది మందికి ఉద్యోగాలు కల్పించేసి ఉన్నటువంటి ఉద్యోగాలను ఊడబెరికేసి ప్రైవేట్ రంగాలను తీసుకొచ్చేసి రిజర్వేషన్లు లేకుండా చేసేసి ఇవాళ వాళ్ళందరినీ కూడా ఒక దాన్ని ఏంటంటే మన ఈ రామచిలక పంజరంలో దాన్ని బంధించేసి పెడితే వాళ్ళు ఉప్పెనలాగా లేస్తారు. వాళ్ళు ఎటువైపు ఆలోచించాలి? ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, నిరుద్యోగం పెరుగుతుంది, పేదరికం పెరుగుతుంది, దరిద్రం పెరుగుతూ ఉంది, ఉపాధి అవకాశాలు లేవు, ఉద్యోగాల అవకాశాలు లేవు, ఉన్నటువంటి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పరిస్థితులు లేదు. నేను అంటున్నాను ఇవాళ అంతర్గం జిన్నింగ్ మిల్లు, ఏసీసీ మన సింగపూర్లో సింగరేణిలో సిసిసి ప్లాంటు, అదేవిధంగా కూడా ఎంసీసీ కంపెనీ, అదేవిధంగా మన కాగజ్ నగర్లో సర్సిల్క్ ఫ్యాక్టరీ, ఆదిలాబాద్లో సిమెంట్ ఫ్యాక్టరీ, నిజామాబాద్లో షుగర్ ఫ్యాక్టరీ, అదేవిధంగా అజాం జాహీ మిల్లు, అట్లాగే ఆల్బెన్ కంపెనీ, ఇవి అన్నిట్లలో వేలాది మంది కార్మికులకు సింగరేణి ఒక గుండెకాయ లాంటిది. వేలాది మందిని ఆ భూపొరలలో దాచుకొని ఎంతోమందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి రంగం ఇలా మొత్తం కుదేలైపోతున్నాయి. ప్రైవేటీకరణ అవుతుంది, ప్రపంచీకరణ అవుతుంది, గ్లోబలైజేషన్ అవుతుంది. ఇలా లిబరలైజేషన్ల పేర్లతో ముద్దు పేర్లతో ఉన్న ఉద్యోగాలను కూడా పెరుగుతూ ఉన్నారు. ఇలాంటి దానికి చదువు ఏం ఉపయోగపడుతుంది అనేటువంటి దాన్ని కూడా ఆలోచించుకోవాల్సినటువంటి యువతకు ఇవాళ మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఉద్యోగాల కోసం ముందుకు రండి, ఇలా ఉపాధి అవకాశాల కోసం ముందుకు రండి. ఈ ప్రభుత్వం ఏదో మీనామేషాలు లెక్క పెట్టేసి కోడిగుడ్డు మీద ఈకలు లెక్క పెట్టినట్టుగా ముష్టేసినట్టుగా కొన్ని ఉద్యోగాలను ఇచ్చేసి ఉన్నటువంటి వాళ్ళందరినీ నిరుద్యోగులు చేసేసి నిరుద్యోగ సైన్యాన్ని తయారు చేయడం కాదు. నిరుద్యోగ సైన్యం నుండి కొత్త ఉపాధి ఉద్యోగ అవకాశాలను సృష్టించి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వైపున అడుగులు వేసి ఈ దేశంలో నూతన సమాజాన్ని తీసుకొచ్చుకొని మెరుగైనటువంటి బతుకులు బతికేటటువంటి వ్యవస్థను నిర్మించుకున్నప్పుడు కదా ఈ దేశం అభివృద్ధి చెందినట్టు. ఈ దేశం ఎక్కడ అభివృద్ధి చెందింది? చెందుతున్నటువంటిదని చెప్తా ఉన్నారు. ఏ రంగాలలో అభివృద్ధి చెందింది? ఆత్మహత్యలు రోజుకు పేపర్లలో చూస్తూ ఉంటే ఆత్మహత్యలు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు విపరీతంగా ఊడబెరుకుతూ ఉన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగం తిరుగుతూ ఉంది కదా. ఈ చదువులు ఎటువైపు పోతున్నాయి అనేటువంటి దాన్ని ఆలోచించాలని చెప్పేసి ప్రభుత్వానికే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి. ముఖ్యంగా సావిత్రిబాయి పూలకు దక్కవలసిన గౌరవం ఇంకా పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా దక్కట్లేదు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నలేని కృషి చేసిన ఆ దంపతులకు పూర్తి స్థాయిలో ఆ న్యాయం దక్కలేదు. ఇంకా ఒక రకంగా మహిళల కోసం చెప్పాలంటే ముఖ్యంగా మహిళలకు ఉద్యోగ అవకాశాలు పూర్తి స్థాయిలో దక్కట్లేదు అని చెప్పే ప్రయత్నం. ప్రైవేటీకరణ కావచ్చు, అదేవిధంగా ప్రస్తుత టీచర్ వ్యవస్థ అంతా కూడా కొల్యూడైపోయింది, ఒక పంజరంలో బంధించినట్టుగా ఉందని చెబుతున్న పరిస్థితి. సావిత్రిబాయి పూలేకు సంబంధించిన ఆలోచన విధానాన్ని ఎవరు ఆచరణలో పెట్టట్లేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా 194వ జయంతి దేశవ్యాప్తంగా ఇటు తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉత్సవాలు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అది జనవరి 3వ తేదీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం సంతోషంగా ఉందని ఇంటలెక్చువల్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.